సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకొని బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనమును జాగ్రత్తగా చదువుదాం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేచెను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు రాయబడినటువంటి మాట ఏమిటంటే, అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎందుకంటే 19వ వచనం నుంచి మనం చదువుదాం, అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడు ఎవడనూ నా యొద్ద లేడు. ఇక్కడ తిమోతి గురించి పౌలు గారు హెచ్చరిక చేస్తున్నారు. కొద్దిగా తోడు వాక్యమేనండి. తిమోతి గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు ఒక హెచ్చరికగా. ఏమంటున్నాడంటే, అతడు మీ క్షేమం గురించి, ఎవరి క్షేమం గురించి? ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘములో వాళ్ళ క్షేమం గురించి అతడు ఏం చేయుచున్నాడంట? చింతించుచున్నాడంటే వాళ్ళ యోగక్షేమముల గురించి, వారి ఆలోచనల గురించి, వారికి ఏదైనా ఇబ్బందులు వచ్చినా, వారికి ఏదైనా బాధలు వచ్చినా, వారికి ఏదైనా కష్టం వచ్చినా వచ్చింది వాళ్ళకు కాదు నాకే అన్నట్టుగా అతను బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు అలా బాధపడుతున్నాడంటే, అక్కడ ఏమని మాట్లాడిందంటే మనం చూసినప్పుడు అక్కడ రాసినటువంటి మాట మనం చూద్దాం. ఏమంటున్నాడంటే, అతడు మీ కార్యములను చూస్తున్నట్టు అనుకోవట్లవి. మీ కార్యములు అనుకోవట్లా. మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకొచ్చే అనుకోవటంలా. అతడు ఏమనుకుంటున్నాడంటే, నా ప్రభు బిడ్డలు గనుక నా ప్రభు నాతో కలిసి ఏలనకూడక తన రక్తంతో కడిగి తన కోసం నిర్ణయించుకున్నారు గనుక ఇది నా కుటుంబం అని అనుకుంటున్నాడు. ఎవరు? తిమోతి. నా కుటుంబం అనుకుంటున్నాడు. అందుకని మీలో ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తిమోతి ఏమంటాడంటే ఒకటే మాట మాట్లాడతాడంట, ఇదిగో ఆ ప్రాబ్లం వచ్చింది నాకు అన్నట్టు ఫీల్ అయిపోతాడంట తిమోతి. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. సంఘంలో ఉన్నటువంటి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే
మిగతా ఉన్న మనందరం కూడా ఏం చేస్తామంటే ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక గంట, ఒక 2 గంటలు వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళతో చర్చించి, ఇబ్బందేం లేదులక్క, ఇబ్బందేం లేదులన్న. ఈ రోజు కాకపోతే రేపైనా బాగుపడతారు. ఈ రోజు కాకపోతే రేపైనా నీ సమస్య తీరిపోద్దని ఓదార్చి ఇంటికి పోయి పడుకుంటే నిద్రొత్తది. నిద్ర రానోళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? నిద్రొత్తది. కానీ తిమోతి సంఘములో ఎవరికైనా ఇబ్బందొస్తే ఓదార్చి ఇంటికి పోయి పడుకుంటే తిమోతికి నిద్ర రాదంట. ఎందుకని? ఎందుకని చెప్పండి? అది. ఒక కుటుంబములో ఆ యొక్క వ్యక్తికి బాధ వస్తే కుటుంబంలో వాళ్ళకి ఎలాగ ప్రశాంతత ఉండదో తిమోతి కూడా అది నా కుటుంబమని వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే కొడక ఎప్పుడు దిగులు పడుతూనే ఉంటాడంట. ఏమైందంటే ఏమైంది ఏంది? ఇదిగో వీళ్ళ పరిస్థితి చూడు, వీళ్ళ స్థితిగతులు చూడు, వీళ్ళు ఎలా ఉన్నారో చూడు, ఇలా ఉంటే పిల్లలు ఎలా బాగుపడతారు, ఇలా ఉంటే కుటుంబం ఎలా ముందుకు సాగిపోతుందని దిగులు పడుతూ ప్రతి క్షణము మీ యోగక్షేమముల గురించి అనంట ప్రతి క్షణము మీ యోగక్షేమం విషయమై నిజముగా చింతించుచున్నాడు. అబద్ధముగా చింతించడం కాదు, నిజముగా. అబద్ధంగా చింతించడం అంటే బాధ వచ్చినప్పుడు బాధ రాకుండా కూడా బాధ వచ్చినట్టు మాట్లాడతారు. కొంతమంది ప్రార్థనలు చేస్తుంటారు పాపము. అది ఇంటర్నల్ లోపల నుంచి వచ్చే ప్రార్థన కాదు, పైన వస్తుంటది ప్రార్థన. నోరు తెరవగానే నేరిపోతుంది పాప ప్రార్థన. ఎందుకు ఏడిపోతుంది వాళ్ళకి అసలు నాకు అర్థం కాలేదు పాపం. బాధ కరెక్టే కాదనట్లేదు, ఆ బాధ క్రియారూపకం కూడా చూపించాలి నువ్వు. బాధ ప్రార్థన చేసినప్పుడు నేను మీకోసం ప్రార్థన చేస్తుంటే నాకు ఏడుపు వచ్చిందని కాదు, క్రియారూపకంగా కూడా ఆ బాధ నేను చూపించాలి. నువ్వు అన్నం తినలేదనుకోండి, నేను తినేదాంట్లో సగం తీసుకొచ్చి నీకు పెట్టాలంట. అది నిజమైన బాధ అంటే. నీకు ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి, నీ ఇబ్బందిలో నా దగ్గర రూపాయి ఉంటే ₹10 తెచ్చి నీకు ఇవ్వాలంట. తిమోతి అలా అన్నాడు. అందుకంటున్నారు పౌలు గారు, అతని ఒంటివాడు ఎవడును, అక్కడ అదే రాయబడి చూడండి, చదవండి అన్నమాట మళ్ళీ ఒక్కసారి. అతని ఒంటివాడు ఎవడును నా యొద్ద లేడు. నా యొద్ద ఉన్న వాళ్ళు చాలా మంది ఎట్టటోళ్ళంట, అందరూ వాళ్ళ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ తిమోతికి తప్ప. తిమోతి సొంత కార్యాలు చూసుకునేవాడు కాదు. తిమోతి ఏ కార్యాలు చూసేవాడు? యేసుక్రీస్తు కార్యాలే చూసేవాడు. యేసుక్రీస్తు పని గురించి ఆలోచించేవాడు. యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి ఆలోచించేవాడు. యేసుక్రీస్తు యొక్క పనిలో ఏది కొదువుందా దాన్ని చేద్దామని ఈ తపనతోనే ఉండేవాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఏదో పట్టించుకొని పిలిస్తేనే వచ్చి చేస్తారంట మిగతా వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో మన ఇల్లు ఉందనుకోండి, ఇంటిలో కసువు ఉందనుకోండి, ఉదాహరణకు కసువు తెలుసు కదమ్మా, లేచినమంటే చెత్త చెదారం. ఆ చెత్త చెదారం ఉందనుకోండి, సాయంకాలం పోతారు కదా, ఉదయకాలం ఇంటి నుంచి పనికి వెళ్తారు కదా, సాయంకాలం రాగానే అలిసిపోతారు. ఇక్కడ పని చేసి వచ్చిన తర్వాత అలిసిపోతారా లేదక్క? అలిసిపోనకుండా ఎవరైనా ఉండేవాళ్ళు ఉన్నారా? ఉండేవాళ్ళు ఉంటే చెప్పండి. నిజంగా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళు పని చేయలేదని అర్థం, అంతే కదా. పని చేయకుండా ఊరు ఉంటారంటే ఊరు లేరు. 100కు 90 మంది 100 మంది పని చేస్తే 100 మంది పనికి పోతే 90 మంది పని చేసినా 10 మంది పైన తిరిగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను పనికి పోతే నాకు అసలు కాళ్ళే నొప్పులు లేవు, నీకెందుకు నొప్పులు ఉన్నట్టు నువ్వు పని చేస్తే కదా, అంతే కదా. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మీకు అలిసిపోయినా కూడా ఇంట్లో గలీజు ఉంటే మీకు ఎటువంటి చెప్పండమ్మా, బాగుంటుందా? బాగుంటుంది. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చెప్పాలి. ఇప్పుడు బాగుంటుందా? బాగుంటుందా? బాగుండదు కదా. బాగుండకపోతే మీరేం చేస్తారు? ఓపిక తెచ్చుకొని ఏడని తెచ్చుకుంటా? ఓపిక ఏదైనా కొట్టులో నమ్ముతురా? చెప్పండి, ఏడా నమ్ముతురా అంటే నేను కూడా తెచ్చుకుంటాను ఒక 100 రూపాయలు. నమ్ముతురా? ఓపిక తెచ్చుకొని చేస్తారంట. ఓపిక అనేది ఊరికాడ ఉండదు. కానీ ఇంటిలో బాగలేకపోతే వెంటనే ఏం చేస్తావంటే ఆ యొక్క చీపురో కానీ లేకపోతే నీళ్ళ బకెట్ తీసుకుని ఇల్లంతా శుభ్రం చేస్తాం. ఎందుకు చేసావు? ఇంకా ఇంకా మంచి మాటలు చెప్పింది. ఇంకా ఎందుకు చేస్తాం అంటే మీకు ఒక మాట కావాలి కాబట్టి చెప్పింది. ఇదంతా మీరు చేసుకోవద్దని కాదు, మీరు అందరికి ఓపుకొని చేసుకుంటున్నారు. ఎందుకు చేస్తాం? అది మీది కాబట్టి,
అదే తిమోతి అన్నాడు, పౌలు అన్నాడు, మీ పనులు మీరు ఎంత శ్రద్ధగా చూస్తారో మీరు అలా ఉన్నారు. కానీ తిమోతి ఆయన పనులు కాదు, దేవుని పని అంత శ్రద్ధగా చూస్తాడు. అర్థమైంది? దేవుని పని, దేవునికి సంబంధించిన ఏమైనా ఉన్నాయనుకోండి, ఇంటి పని ఎంత శ్రద్ధగా మీరు చేస్తారు. ఇంటికి పోగానే ఆ గలీజ్ ఏంది, ఈ చెత్త ఏంది, ఈ చెదారం ఏంది, ఈ గలీజ్ పని ఏంది, అసలు ఏం తిట్టుంది, ఇది ఇల్లేనా లేకపోతే వల్లకాడని మీరు అనుకొని ఎంత చిరాకు పడుతూ దాన్ని శుభ్రం చేస్తారో, అలాగే తిమోతి సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు సంఘంలో ఏది కొరతైనా కూడా నిద్ర మానుకొని మరి శ్రద్ధగా చేసిపోతాడు. మనం కూడా ఏమనుకుంటామంటే, ఆ ఓపిక ఉండాలంటే, అంతగా చెయ్యాలంటే ఎవరి వల్ల అవుతుందంటే అది ఎవరిది అనుకోవాలి? ఇది నాది. నాది అనుకుంటే ఫీలింగ్ రాదుగా. నాది అనుకుంటే ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారంటే అన్నం ఎద్దుకు రమ్మంటే 10 నిమిషాలు ఆగు కసువు కొట్టి వస్తానంటావు. నీది కాబట్టి. అది నీది కాకపోతే మా ఆయన అరుస్తాడు, నేను మళ్ళా పోతాను. మా పిల్లోడు ఏడుస్తుంటాడు, నేను మళ్ళా వస్తాను అని చెప్పేసి ఈ బైబిల్ అటు పెట్టుకొని ఉరుకుతారు. మరి ఇది అంతూరు చేయాలి. పౌలు అదే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నిజంగా నాకు ఈ మాట చదువుతుంటే నేను బైబిల్ అప్పుడప్పుడు చదువుతుంటాను. ఏమంటాడు తెలుసు ఇక్కడ? పౌలు గారు చాలా జాగ్రత్తగా అన్నాడు. తిమోతికి ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకి రాస్తే ఏమంటున్నాడంటే, అందరు నా దగ్గర చాలా మంది ఉన్నారు. ఏం తిమోతి ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎట్టేటోళ్ళు అంటే వాళ్ళ కార్యాలు చూసుకునేవాళ్ళు. తిమోతి అట్టటోడు కాదు. తిమోతి దేవుని కార్యం చూసేవాడు. అర్థమైందమ్మా? ఏ కార్యం అంట? దేవుని కార్యం. దేవుని కార్యం అంటే దేవుని పని అంటే ఏంది? దేవుని పని అంటే ఏంది? దేవుని పని అంటే సువార్త, దేవుని పని అంటే దేవుని మందిర ఆవరణము, దేవుని పని అంటే దేవుని పని దేవునిలో ఉన్న ప్రతిదీ దేవుని పని. మనం సువార్త వరకు చేస్తాం, కొన్ని బడిసుకోం. ఎందుకంటే ఇది మాది కాదులని ఫీల్ అయిపోతాం కొన్ని విషయాలలో. ఇక్కడ మీరు చాలా మంది ఉంటారు పాపం. కొన్నిసార్లు నేనే ఓపిక లేదులే, ఏం చేస్తారులమ్మ, పొద్దుగూకులు పనికి పోయొచ్చుంటారు, ఏం దుడుతుర్లమ్మ ఇంటికి పోమంటారు. మీరు ఓపికతో లేదు, ఎందుకంటే మేము ఇన్ని చేసినా కూడా ఇది ఎందుకు చేయలేమని ఫీల్ అయిపోతారు అప్పుడప్పుడు ఫీలింగ్. కానీ ఇదేమైంది తెలుసా? అలవాటు అయిపోకూడదు. అలవాటు వేరు, ఇష్టం వేరు. అలవాటు అనేది ఎలా ఉంటుంది? అది చెయ్యాలి కాబట్టి చేసేది అలవాటు. మరి ఇష్టం అంటే ఎలా పడుతుంది? ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు అంటే, మీరు వినను కాదు కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీరు రాగానే అది ఆడ చెత్త చెదారం ఉంది అనుకో, ఏంది ఇంత గలీజుకుందని చెప్పేసి ముందు పక్కన పని పడేసి ఆ చెత్త తీసేస్తారు. అది ఇష్టం. అలవాటు అంటే ఏంది? ఈరోజు శనివారం కదా, ప్రార్థన అయిపోయింది కదా, ఇది తొడవాలి కదా, ఇది చేయాలి కదా, అది అలవాటు. రెండింటికి తేడా ఉంటుందిగా. ఇప్పుడు దారిని పోతుంటారు, అటు నడుచుకుంటూ పోతుంటావు, ఇటు నడుచుకుంటూ పోతుంటావు, చర్చి తలుపులు వేయలేదు, ఏయోపతి నువ్వేమంటావు? చర్చి తలుపులు వేయలేదే, ఎవరే వేయలేదేమో నాకెందుకు, నేను వెళ్ళిపోతావు. అదే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటావు, రోడ్డు మీద నుంచి పోతుంటావు, ఆడ మీ ఇంట్లో తలుపు కూడా వేయలా, తలుపేయలేదే, ఇంట్లో ఊరు అన్నుండ్రా, ఉన్నరో లేరు, ముందు ఆడ క్యారేజ్ పెట్టి ముందు కటకిన ఇంటికి పోయి తలుపు ఇంట్లో ఎవరు ఉన్నారంటే ఎవరు లేకపోతే ఎమ్మటే తలుపేసి లాక్ వేసుకొని వచ్చేస్తావు. కానీ చర్చి తలుపు అంటే నీది కాదుగా. నీదేనా? నీ ఇంటికి ముందు ఎంత చెచాలమున్నా కూడా రోజు ఊడ్చుకుంటావు. చర్చి ముందు ఉడవాలంటే నీది కాదుగా. ఆడ చెత్త బండి, యాపాకు బండి, ఎర్రవు బండి, కుక్కలు ఎరగని, నక్కలు ఎరగని, ఏది నాది కాదుగా. అదే నేను ఇందాక 2 రోజులు 3 రోజులు బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని వచనాలంటే రోజు చదవమంటే రోజు చదువుతాను, కానీ ఒక్కోసారి వచనాలు చదివినప్పుడు ఎక్కువ చదువుతుంటాను. చాలా ఈ సెల్ ఫోన్లో బైబిల్ డౌన్లోడ్ చేసుకోవటం కానీ, ఈ సెల్ ఫోన్ చదవటం కానీ చదివినప్పుడు అప్పుడప్పుడు ఫీల్ అయిపోతుంటాను కొన్నిసార్లు. తిమోతి గురించి పౌలు ఎంత శ్రద్ధగా ఎందుకు చెప్పాడంటే, తిమోతి ఎలాంటి వాడంటమ్మా? తిమోతి చరిత్ర తెలియాలి మీకు, చెప్పాక చాలాసార్లు చెప్పానమ్మా. ఎలాంటి వాడంట ఒక తిమోతి? తెలుసు కదా. ఆ దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. ఎప్పటి నుంచి? తిమోతికి ఉన్న లక్షణాలు బాల్యం నుంచే. బాల్యం నుంచి తిమోతికి ఏమంట? దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది. చిన్న వయసు నుంచే లాగుందంట. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రికలో రాయబడింది చూడండి, ఒక మాట రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక, 1వ పత్రిక 2వ పత్రికలో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు చూడండి.
4 చదివేముంది? కాదు 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 కాదు. లేదు లేదు. తిమోతికి రాసినట్టు 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. కొంచెం జాగ్రత్త చదువుదాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. ఏ జ్ఞానం ఇది? ఏ జ్ఞానం అని రాయబడింది అక్కడ అమ్మ? రక్షణార్థమైన జ్ఞానము. ఇప్పుడు మొన్న శనివారం మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదు? దేని గురించి చెప్పాను? తెలివిని సంపాదించుకోవటానికి అన్నయ్య ఇచ్చేయమని చెప్పాను. తెలివిని అంత ఇచ్చైనా తెలివి కొనుక్కోమన్నాము. ఆ తెలివి ఏంటిది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎలాగో నేర్పించే తెలివి. అందుకని ఇక్కడ ఏం రాయబడి తెలుసా? రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండే నీ వెరుగుదువు. ఎప్పటి నుంచి అంటే బాల్యం నుండే ఏం తెలుసు తిమోతికి? ఏమి తెలుసు? వాళ్ళ అవ్వ నేర్పించింది, వాళ్ళ అమ్మ నేర్పించింది. ఏమి తెలుసు? మళ్ళా చూడండి ఒకసారి, ఆన్న చూడండి, మీకు అర్థమవుతుంది. ఏంటంటమ్మా? లేఖనాలు బాల్యం నుంచి తెలుసు తిమోతికి. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ప్రార్థనకు వచ్చినా కూడా మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయటము, మళ్ళా ఇంటికి పోవటము, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయటము, వాక్యం అంటే వెళ్ళిపోవటము. లేఖనాలు తెలుసుకోవాలి. లేఖనాలు అంటే ఏంటి? వాక్యం తెలుసుకోవాలి. వాక్యం తెలుసుకోవాలి. వాక్యం తెలుసుకుంటే మనం ఎక్కడ ఎలాగ నడుచుకోవాలో తెలుస్తుంది. వాక్యం తెలుసుకుంటే నీకేం అర్థమవుతుంది తెలుసా? ఇది ఏమర్థమవుతుందో చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. అదే పిలుపులకు రాసిన పత్రిక చూడండి, చాలా బాగుంటుంది మాటలు, చాలా బాగుంటుంది మాట. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము నేను కొద్దిగా ఎతకాలి, ఎందుకంటే నేను పేపర్లో పెన్నులో రాసుకొని రాను. బైబిల్లో చదివింది ఎతకాలి. ఇప్పుడు 26వ వచనం, సారీ 20వ వచనం అనుకుంటాను. చూడండి, 26 అంటే 20. మన పౌరస్థితి అంటే మన హక్కులు, మన పౌరత్వం. భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి భారతదేశంలో మన హక్కులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? భారతదేశంలో ఉంటున్నాం, కానీ మన హక్కులు ఎక్కడున్నాయి? ఇప్పుడు చూద్దాం, మనం భారతదేశంలో ఉంటున్నామా? కోద్దాం. అదే గలతీయులకు రాసిన పత్రిక ఎక్కడ అనుకుంటాం చూడండి, ఒక మాట రాయబడింది. క్రీస్తు దుష్ట కాలంలో నుండి మనములను విడిపించి అనే మాట ఉంటుంది చూడండి. చదవబడింది, ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు వారు ప్రస్తుత దుష్ట కాలంలో నుండి మనల్ని విడిపించి, చూడండి 1వ అధ్యాయం 4వ వచనం, నేనే ఎతకాలి, నేనే చూపియాలి, నేనే తీయాలి. నువ్వే కదా చదివింది, మేము చదవలేదంటరా? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విడిపింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకొనెను. క్రీస్తు మనల్ని ఎక్కడి నుంచి విడిపించాలని? ప్రస్తుతపు దుష్టకాలము. దుష్టకాలం అంటే దుష్టుడి యొక్క కాలం. అర్థమైందా? దుష్టుడి యొక్క కాలంలో నుంచి మనం ఏం చేశాడు? విడిపించాడు. ఎలా విడిపించాడు?
మీ అందరికీ తెలుసు కదా ఎంత. ఎలా విడిపించాడు? ఒకటే ఒకటి ఉంది దానికి మనందరికీ తెలిసింది. ఏంటిదది? ఒకటే ఒకటి. విడిపించామంటే ఇప్పుడు నీ ఇంటి పేరు ఎప్పుడు మారిందంటే కటకని చెప్తారు కదమ్మా. స్త్రీలైతే ఇంటి పేరు ఎప్పుడు మారిందంటే కటకని ఆ డేటు, రోజు గుర్తుంటదిగా. అప్పుడు మారిపోయింది అంతే. ఎప్పుడు విడిపించాడు? ఆమేన్. బాప్తిస్మం పొందుకున్న రోజు నుంచి నీ యొక్క లోకానికి నీకేమొచ్చింది? వేరే పేరు. సంబంధం తెగిపోయింది ఇంకా. ప్రేమలుంటాయి గానీ కొంచెం తగ్గిపోతాయి. తగ్గిపోతాయి కదమ్మా! ఇప్పుడు ఎలాగంటే మీకు అర్థం కావటం చెప్తాను. ఏమనుకోవద్దు. అర్థం కావటం చెప్తాను. ఒక ఊర్లో ఒక భార్య, ఒక భర్త ఉన్నారు. చాలా ఇద్దరు భార్య, భర్త అంటే భర్తకు భార్య అంటే అమరమైన ప్రేమ. ఒకళ్ళనొకళ్ళు బాగా ప్రేమించుకుంటున్నారు. ఈమెకు వివాహమై ఒక సంవత్సరం అయిందంతే. సంవత్సరం ముందు ఆమె వేరే ఇంటామె. సంవత్సరం ముందు. ఆ వివాహం ఎలా చేసుకున్నారంటే, కనీసము బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు, ఎవరో పెన్నెళ్ళ పేరయ్య అంటారు కదా! పెన్నెళ్ళ పేరయ్య ద్వారా ఈ కుటుంబం మంచిదంటే, ముక్కు మొఖం తెలియనోళ్ళను వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న చూపెడితే నచ్చి నాకిష్టమేమా అని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు చూడలేదు వాళ్ళని. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కాడికెళ్ళలేదు. వాళ్ళ బంధువుల దగ్గర ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు వివాహమైంది. ఈ ఇంటిలో ఉన్నటువంటి ఆమె ఆ ఇంటిలోకెళ్ళిపోయింది. ఆ ఇంటిలోకెళ్ళిపోయిన తర్వాత ఇంగ అక్కడ అన్ని విధాలుగా భర్తను ప్రేమించుకోవాలి. భర్త ఎవరిని ప్రేమించాలి. ఇద్దరు ప్రేమతో ఆప్యాయంగా ఉన్నారు. ఇప్పుడేం జరిగిందంటే బాగానండి. ఇంటి దగ్గర ఉన్నారు కదా తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నారు కదా! తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తండ్రికి ఒక విధమైనటువంటి ఒక వ్యాధి. అది మరణకరమైన వ్యాధి అనుకుందాం. వ్యాధొచ్చి మంచాన పడ్డాడు. ఇంగ రేపో మాపో చనిపోతున్నాడు. బాగానండి. ఇప్పుడు వివాహమైంది ఈ అమ్మాయికి. వివాహమై ఇప్పుడు భర్త దగ్గరికెళ్ళింది. ఒక 6 నెలలు, సంవత్సరం బాగున్న తర్వాత భర్తకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో ఉన్నాడు. ఇంక ఎవరు చూసుకోలేరు. భర్తను భార్య తప్పితే ఎవరు చూసుకోలేరు. ఆ భార్య అంత బాగా చూసుకుంటుంది. ఇక్కడ తండ్రేమో మరణకరమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆమె దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి ఏమో ఫోనొచ్చింది. అమ్మా! మీ నాన్నకు బాగానండి. మీ నాన్నకు మరణకరమైన వ్యాధొచ్చింది. ఆయన ఈ పూటో రేపు పొద్దున చనిపోతాడు. ఒకసారి వచ్చి చూసిపోరాదా అన్నారు. ఇక్కడ ఇంటికాడోళ్ళు. ఇక్కడ చూస్తేనేమో అక్కడ ఐసీయూలో ఉన్నటువంటి భర్త దగ్గర ఎప్పుడు కాపలా కాయాలి. ఒక్క క్షణము నిద్రపోయినా నీ భర్త దగ్గరకు ఉన్నటువంటి ఈ యొక్క ఆక్సిజన్ ఈ యొక్క సెలైన్ గాని, ఈ యొక్క ఆక్సిజన్ అయిన పెడతా చూడు. ఈటల్లో ఏది ప్రాబ్లమ్ వచ్చినా నీ భర్త ప్రాణం పోద్దమ్మా. భర్తను జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోమని ఇక్కడ డాక్టర్ చెప్పారు ఈ అమ్మాయికి. ఈడున్నోళ్ళేమో ఫోన్ చేశారు మీ నాన్న చావు బతుకుల మధ్య ఉన్నారని. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలా? లేకపోతే ఇక్కడ కూర్చుకోవాలా చెప్పండేమో? ఆ! బాగా ఆలోచించి చెప్పండి. భర్త కాడే ఉండాలా? ఇంటి దగ్గర నాన్నని చూడటానికి పోవాలా? ఎందుకని? అది. ఆ ఇంటికి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న పంపించేటప్పుడు ఇష్టంతోనే పంపించారు. ఈ అమ్మాయి ఇష్టపడింది. వచ్చిన తర్వాత ఈ ఇంటిని వదిలేసింది ఆ అమ్మాయి. ఇప్పుడేమంటుంది తెలుసు చాలా మంది అంటారు. ఒకసారి పోయి చూసి రాపో మేమందరం ఉన్నాం కదా అంటాం. ఈ అమ్మాయి వచ్చిందనుకో ఇక్కడికొచ్చిన ఒకవేళ మధ్యలోకొచ్చినా కూడా ఏమనిపిస్తది? డాక్టర్ చెప్పాడు సెలైన్‌లు ప్రతి సెకండ్ కూడా పడుతుందా లేదా చూడమన్నారు. రెండోది ఆ యొక్క ఆక్సిజను, ఆ వెంటిలేటర్ ఆ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ గాని, ఆ యొక్క బ్రీతింగ్ గాని, బీపీ, షుగరు మొత్తము ఎలాగుందో కోడింగ్ రాసుకోమన్నారు. ఆడున్నోళ్ళు ఎవరన్నా రాసుకుంట్రు? రాసుకోరు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద పట్టింపు ఉండవు కదా! ఇప్పుడు ఆయన చెల్లెల్ని ఉంచొచ్చు, ఆయన అన్నని ఉంచొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరినైనా ఉంచొచ్చు. వాళ్ళు పెద్ద పట్టించుకోరు కదా! ఎందుకు? పట్టించుకుంటరు. కానీ ఈ అమ్మాయి మనసులో ఏముంటది? వాళ్ళు మైమరిచిపోతారేమో, వాళ్ళు టెన్షన్ పడతారేమో, వాళ్ళు ఒకవేళ పాస్‌కెళ్తారేమో, వాళ్ళు ఒకవేళ బాత్రూమ్‌కెళ్ళి పట్టించుకోరేమో, ఆ సెకండ్‌లో ఏం జరుగుద్దో అని నేను వచ్చినా, రాకపోయినా ఆయన బతకడు కదా! నేనైతే రాలేను. నేను ఖచ్చితంగా ఇక్కడుండాలి. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మాయిని ఏమంటారు చెప్పండి? తండ్రి చచ్చిపోతున్నా కూడా చూడటానికి రాలేదే ఎంత కఠినాత్మురాలు అంటారంటారు. అసలు అలాంటి అమ్మాయిని కన్నందుకు ఈళ్ళకి కొద్దిగైనా తెలివి ఉండేటట్టోళ్ళు ఈళ్ళ కడుపులో పుట్టకపోతే బాగుండు అంటారుగా. కానీ ఇక్కడి కంటే ఇక్కడ బాధ్యతే మనిషికెక్కువ. ఇక్కడ కంటే ఇక్కడ బాధ్యత ఎక్కువ.
కాబట్టి బాధ్యత మరిచిందనుకో, అక్కడికి వెళ్ళారనుకో, ఇక్కడ ఒకవేళ జరగకూడదు జరిగిందనుకో, వీళ్ళు చుట్టుపక్కల మొత్తం ఏమైనా ఏమి నువ్వు రాకపోతే ఆయన బతకటరా, నువ్వు వచ్చేమన్నా బతికెత్తవా, ఏమీ లేదే అందరూ అంటారు. అందువల్ల ఏంటంటే నీ జీవితంలో నీకు ప్రాముఖ్యమైనది ఏదో అదే నీకు మొట్టమొదటిది, తర్వాతే మిగతావన్నీ. ఎందుకంటే నీ ఇంటి పేరు మారింది, నీ స్థలం మారింది, నీ ఇల్లు మారింది, అన్ని మారింది, ఇంకా హక్కులు అన్నీ. కాబట్టి ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో, బాగానండి, ఎప్పుడైతే లోకంలో నుంచి వేరే పక్కకు వచ్చావో, అప్పుడు నీ శ్వాస నిశ్వాసలన్నీ దీని మీదే ఉండాలి, దీని గురించి ఆలోచించాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా, ప్రస్తుత దుష్ట కాలంలో నుండి మనల్ని విడిపించి తన రాజ్య నివాసులుగా చేసినాడు. ఏం చేశాడు? తన రాజ్యానికి వారసులుగా చేశాడు. ఇప్పుడు మనం ఆ రాజ్యానికి వారసులమైనాము గనుక ఆ రాజ్యముల గురించి మనం పట్టించుకోవాలి. ఎందుకంటే మన పౌరస్థితి ఈ లోక సంబంధమైనది కాదు. బాగా ఆలోచించండి, మన పౌరస్థితి ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి పౌలు గారు తిమోతి గురించి ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే తిమోతి యేసు ప్రభు రక్తంలో కడగబడి బయటకు వచ్చాడో అప్పటి గురించి తన పనుల గురించి పట్టించుకోవటం మర్చిపోయాడు. పట్టించుకోవటం మర్చిపోయాడంటే మొదటి స్థానం దేవుడికి ఇచ్చాడు, అది అర్థం. మర్చిపోయాడంటే మర్చిపోయినాడు కదా. ఇప్పుడు వివాహమైన తర్వాత ఆ అమ్మాయి పుట్టింటిని మర్చిపోయిందంటే ప్రేమ లేకుండా ఉందన్నట్ట. కానీ మొదటి స్థానం భర్త, మిగతా స్థానం తల్లైనా, తండ్రి అయినా, తమ్ముడైనా, అన్నైనా, ఇంకా స్థలం ఏది, వాస్తి అయినా, అంతస్తు ఏదైనా, అంటే మొదటి స్థానం. కాబట్టి ఇక్కడ పౌలు గారు తిమోతి గురించి ఏమంటున్నాడంటే, అతడి జీవితంలో, అతడి ఆలోచనలో, అతడి ఉద్దేశంలో, అతడి మనస్సు నిండా దేవుడే తర్వాత ఏదైనా. అందువల్ల ఏమన్నారు తెలుసా, అందరూ తమ సొంత కార్యములను మాత్రం చూసుకొనుచున్నారు కానీ తిమోతి మాత్రం అలాంటోడు కాదు. తిమోతి మాత్రము అలాంటోడు కాదు. అతడు ఏం చేస్తున్నాడంట, చదవండి అన్నమాట. యేసుక్రీస్తు కార్యములను అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రి కుమారుడికి ఎలాగో సేవ చేయును అలాగే నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవించనై ఉన్నవో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. అంటే నాకు మీ దగ్గర ఏమొచ్చాయి? ఘనతలు వచ్చాయి, కిరీటాలు వచ్చాయి, పొగడతలు వచ్చాయి. అయ్యానా? వచ్చింది అవమానాలు, నిందలు, బాధలు, అన్నం లేని రోజులు, చలితో, దిగంబరత్వంతో. ఇప్పుడు వీళ్ళు ఎవరిని పంపించిన పోతరా? ఎందుకు బారు? ఇప్పుడు చాలా మంది ఎలాగుంటారంటే, సువార్త సేవకు వెళ్ళమని చెప్పాలంటే, నన్ను పంపించాలంటే భయం ఎంత తెలుసా? అక్కడ అన్నీ ఉంటాయా? సౌకర్యం ఉంటుందా? చర్చి ఉందా? కనీసం ఒక 50 మంది అన్న వస్తారా? అడిగిపోతే మధ్యాహ్నం భోజనం పెడతారా? నైట్ ఒకవేళ పడుకోవడానికి రూమ్ అరేంజ్ చేస్తారా? ఇవన్నీ ఉండే పని అయితే నిన్నెందుకు పంపించడం? అంతేనా కాదా? కనీసం రాని పనులు ఛార్జీ కన్నా ఇస్తారా? ఇప్పుడు ఎక్కువైపోయారు ఎట్టోళ్ళు. సువార్త వ్యాపకం నిమిత్తం పరిచర్య చేసేవాళ్ళు కాదు, వాళ్ళ అవసరాల కోసం పరిచర్య చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈరోజు. అది నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, అవసరాల కోసం. అందుకని ఏమంటున్నారు తెలుసా, యేసుక్రీస్తు కార్యములు చూడాలి. యేసుక్రీస్తు కార్యములు కొన్ని ఉన్నాయి, అవి చూడాలి. ఎందుకు చూడాలంటే నీవు లోకములో నుంచి వేరైపోయావు. ఏమైపోయావు? ఎలాగంటే మీకు అర్థం కావడానికి చెప్తుంటాను చూడండి బాగా. మనకు
అంటే అర్థం కావటానికి చెప్తాను, మీరు ఏదో కాదనుకోవద్దు. ఎలాగుంటదంటే, మీరు పనికి పోతుంటారు వేరే వాళ్ళ ఊరికైనా. అంటే మీ పొలం కాదు, వేరే వాళ్ళకి పోతుంటారు. కూలికి పోతుంటారు. మనకు అలవాటే కదా అందరికి. బదులుకు పోతుంటారు. పోయేది నీ చేను మీదుగా పోతుంటావు. అటు పోతుంటే పక్కన నీ చేనుంది. నీ చేను ఎంత ఎత్తు తుంగ మొక్క కనపడింది. అది గురుగాకు మొక్క. నువ్వు పనికి పోయి ఆళ్ళ చేలు ఎక్కి పోగానే నీ చేలో గురుగాకు మొక్క కనపడితే నువ్వేం చేస్తావు? పోతా పోయి దాన్ని పీకేసి పోతావు. నువ్వు పనికి పోయేది వాళ్ళకి కదా, అదెందుకు పీకి నువ్వు చూస్తా చూస్తూ బాలేవు కదొక్క. అసలు బాబుద్ది అవుద్దా? అసలు కాడికి పోయి ఒకవేళ కలుపు తెస్తున్నా కనుక ఉదాహరణకి మళ్ళీ వస్తానని చెప్పేసి దాన్ని బీగిపోతే కానీ నీకు ఉదాహరణ ఉండదు. ఎందుకంటే నీ చేను పక్క చేను ఆ చేను వాళ్ళు నువ్వు చేసే పని చేయను. ఆ చేలో పోయి పని చేస్తున్నా కూడా ఆడనే చూస్తుంటారు. దాన్ని బీకొచ్చుంటే బాగుండే. అంటే నీ మనసు అంతా ఎందుకుందంటే అది నీది. అదే నీది కాకపోతే పక్కన నువ్వు ఎన్నోసార్లు పోతుంటావు. వాళ్ళ చేలో ఐగురికి ఆకులు ఉంటాయి, ఇటు పక్కన తుమ్మి ఆకులు ఉంటాయి, ఆ పక్కన ఎంపల చెట్లు ఉంటాయి. అబ్బా పీక్కుంటే మీరు కనీసం మనుషులా కాదా? అంటే నువ్వు పీకొచ్చు కదా, నాకేం పని? అంటే ఇక్కడ నీది అనుకుంటే నువ్వేదైనా, దేవుడి పని కూడా నాది అనుకుంటే చేస్తా ఉంటాం. మనకెందుకులే. అప్పుడప్పుడు చాలా మంది ఉంటారు, ఏమంటారు తెలుసా? ఇక్కడని కాదు, చాలా దిక్కులని చెప్తాను. ప్రార్థన అయిపోద్ది, వెళ్ళిపోగానే ఈ బైబిల్స్ అన్ని పక్కన పెట్టేసుకోగానే ఏం చేస్తారంటే ఏమంటే వెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు ఏమంటారు తెలుసా? అక్క ఏందమ్మా ఊరుతురు, నువ్వు పోతున్నావు ఊరుతురు అంటే నీదేనా అది, నువ్వు చేయలేరా? ఒకవేళ సహోదరికి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్ళిపోవచ్చు, నువ్వు చేయొచ్చుకమ్మా. అంటే నువ్వు ఇది నాది కాదు, వాళ్ళది. ఎవరు వాళ్ళు? యేసు ప్రభు వాళ్ళది. ఒకప్పుడు మనం ఏమన్నాం అక్కడ అన్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ అక్కడే చెప్పేస్తున్నాం. అప్పుడు చాలా సార్లు చూడండి, కావాలంటే మీరు టైం లేక తిరుగుతున్నారు, కానీ టైం ఉంటే మేము పని చేస్తామంట. టైం ఉన్నా కూడా చేయము. నువ్వు అంటావు టైం లేకుండా, కానీ నాకు ఇంపార్టెంట్ పని కాదు, ఏం కాదు. నేను అదే చెప్పా కదా, పోత నీ చేలో ఆ యొక్క ఎంపలాకు చెట్టు ఉంటే నువ్వు ఎట్ట ఓర్చుకోలేదు, దేవుని పనికి సంబంధించిన దాంట్లో ఏ కొరత ఉన్నా కూడా నువ్వు ఓర్చుకోకూడదు. ఓర్చుకుంటున్నావంటే నీకు అసలు పెద్దవాళ్ళు అన్నట్టు ఏమంటారు దాన్ని, సముద్రం మీద ఆనబడ్డట్టే ఒక రకంగా చెప్పాలంటే. అట్లా అనకూడదు, తప్పిది. సముద్రం మీద ఆనబడ్డట్టు పెద్దగా ఎవరికి చల్లమేమి ఉండదు. నాకెందుకులే ఫీల్ అయిపోతుంటారు. ఇప్పుడు ఆ ఫీలింగ్ అనేది మనలో లేకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే, ఇది నాది అని ఫీల్ కావాలి. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, తిమోతిని మీ వద్దకు పంపిస్తున్నాను. ఎందుకంటే సువార్త వ్యాపకం అంటే వ్యాపించటానికి నేనెంత కష్టపడ్డానో నా అంత కష్టపడేవాడు తిమోతి మాత్రమే, ఊరు లేరు. నా అంత కష్టపడేవాడు తిమోతి మాత్రమే, ఊరు లేరు. ఎందుకంటే అవును మరి, తిమోతి మాత్రం ఎవరు కష్టపడరు అంతగా. ఎందుకంటే నా దగ్గర ఉన్న వాళ్ళందరిలో అదే మాట రాయబడింది కదా, చూడండి. అదే మనం చదువుకున్న మాట చూడండి, 21 వచ్చిన మీద చూడండి. చదవండి అమ్మా, 21 చదువుదాం, మళ్ళీ చదువుదాం, మీకు అర్థం కట్టడానికి అదే మనం చదువుదాం. అందరూ తమ సొంత కార్యం చూసుకొస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును. మిగతా వాళ్ళ కోపం రాదక్క, మిగతా వాళ్ళ కోపం రాదు ఆయన దగ్గర ఉన్న వాళ్ళకు. మరి ఎందుకు ఎంత పబ్లిక్ గా చెప్పేస్తున్నాడు, ఆయన్నే పొగుడుతున్నారు, మేము పనులు చేయటం లేదని పొగుడుతుంటే బాగుంటుంది. కొద్దిమందికి ఫీల్ అయిపోతారు కదా. ఇప్పుడు మన పరిచర్య చేసాం మనము, మన క్రిస్మస్ ఆరాధన జరిపించుకున్నాము, అంతకుముందు సెమీ క్రిస్మస్ చేసాము. ఇప్పుడు పని చేసిన వాళ్ళు కూడా ఉంటారు అనుకో, మేము చేసాము, వాళ్ళు బాగా చేశారు, ఇదిగో ఈ మనిషి చేసింది బాగా, నేను చేయలేదా ఫీల్ అవుతామా కాదా? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, నేను కామనే వాళ్ళు ఉన్నారా? కానీ పౌలు మోమాటం లేకుండా చెప్పేశాడు. నువ్వెందుకు ఫీల్ కావాలి? నువ్వెందుకు ఫీల్ అవుతావు? అసలు నువ్వు చేసి ఉంటే నీ గురించి కూడా చెప్పేవాడు కదా.
సువార్త వ్యాపకము కొరకు ఎవరు కష్టపడుతున్నాడా? తిమోతి. మిగతా వాళ్ళు ఏమి వ్యాపించడానికి కష్టపడుతున్నారు? ఏమి వ్యాపించడానికి చెప్పండి. ఇంకా మీకు అర్థమైతే చెప్పండి. సువార్త వ్యాపకము కోసం తిమోతి కష్టపడ్డాడు. మిగతా వాళ్ళు దేనికోసం కష్టపడుతున్నారు? ఎంతండి? వాళ్ళ ఇల్లు బాగుండాలని, వాళ్ళ ఆస్తులు బాగుండాలని, వాళ్ళకి సంబంధించినవి బాగుండాలని ఈట కోసం కష్టపడుతున్నారు. కానీ తిమోతిలో ఇది లేదు. ఒకవేళ తిమోతి బదులు ఎవరిని పంపించినా వాళ్ళ పొలం ఏదన్నా ఇదిగో ఇబ్బంది వచ్చిందంటే సువార్తనైనా వదిలిపెట్టి వచ్చేస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళందరితో చాలా డేంజర్. అర్థమవుతుందా? సువార్తనైనా వదిలేసి వచ్చేస్తాడు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే ప్రార్థనైనా పక్కన పెట్టి వచ్చేస్తారు. మనం చూసాం కదా, చాలా మంది ఆలోచిస్తుంటాం కదా. చాలా మంది మేము అనుకుంటారు, చాలా మంది మేము ఇక్కడికి ప్రార్థనకు వస్తాం, మేము అక్కడ ప్రార్థన జరుగుతామన్నారు పాస్టర్లు. నాతోటి చెప్పిన వాళ్ళు చెప్తున్నారు. పాస్టర్ గురించి మాట్లాడుతున్నారు. విశ్వాసులతో నాకు సంబంధం లేదు, నేను ఆడికి వస్తాను ఈడికి వస్తాను అన్నారు. చాలా మందికి ఫోన్లు చేస్తున్నాను. ఎందుకంటే నేను రోజు వచ్చాను కదా, నేను చెప్తే వాక్యం ఏం బాగుంటుంది, కొత్త వాళ్ళని చేసుకొని చెప్పిద్దామని నా తపన. వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళు చెప్పేది కదంటే మనకు సంబంధించిన వాళ్ళు, మన రేంజ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా పిలిపించి వాళ్ళ చేత 4 మాటలు చెప్పితే ఏదో దేవుడు వాళ్ళ ద్వారా మాట నా తప్పనైతే నేను ఫోన్ చేసి ప్రార్థన పోదామంటే మా పిల్లోడి బాగలేదు, మా ఇంట్లో కుక్క ఎరిగింది, మా ఇంట్లో పిల్లలు పుట్టినాయి, కోడి పిల్ల గుడ్ల మీద పొదిగేసాము. ఇక నువ్వు ఎప్పుడు స్వార్థ వ్యాపకం కోసం రావాలి బయటికి? నాకు అర్థం కాదు. అది నవ్వులాడుకుందా లేదా చెప్పండి అమ్మా? నవ్వులాడుకుంది. అసలు ఈ మాట చెప్పడానికి అసలు ఆలోచించదు. నువ్వు సేవకుడివే లేకపోతే ఎవరివి? గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఉద్యోగం తెలుసు కదా, మీ అందరికి ఉద్యోగం తెలుసు కదా. ఉద్యోగానికి వెళ్తున్నారు, నువ్వు ఇంట్లో ఉన్నావు. ఇంట్లో ఉన్న నువ్వు ఇంకా పొయ్యి మీద ఉడకలేదు, ఒక గంట ఆగమంటే ఏమంటాడు? క్యారేజ్ పెట్టుకుంటే ఉంటే లేకపోతే లేదు, అర్జెంట్ వెళ్ళిపోకపోతే నన్ను డిస్మిస్ చేస్తారని క్యారేజ్ లేకుండా నీ మీద యుద్ధం చేసి వెళ్ళిపోతాడు. అవునా కదా? ఆఫ్టర్ ఆల్ 60 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ అయ్యి 4 రోజులు నీ కడుపు కోసం చేసుకునే గవర్నమెంట్ ఉద్యోగకే ఎంత దాని మీద అంత శ్రద్ధ ఉంటే, శాశ్వత కాలం పరలోకంలో యుగయుగాలు తరతరాలు జీవితాంతం మరణం లేని లోకంలోనికి వెళ్ళాలంటే ఇంకెంత శ్రద్ధ చూపించాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇంకెంత శ్రద్ధ చూపించాలి? బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడింది మీ అందరికీ తెలుసు చెప్తానని. నీవు చేసినది ఏది కొడక ప్రభువునందు నీ ప్రయాస. నువ్వు ఏ పని చేసినా అర్థం కాదు. నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, మీరు ఊరక ఎవరైనా ఉంటున్నప్పుడు ఊరక ఇళ్ళ కాడ ఉండటం కంటే దేవుని పనిలో కొద్దిగా పాలు పంపులు పొందండి అని చెప్తారు. మీరేమంటారు? టూర్ అన్నీ ఏమన్నా అనుకుంటారంట. అనుకునే వాళ్ళు ఊర్లో ఇప్పుడు నేను ఉన్నాను. దేవుని సేవ కోసం నా యొక్క జీవితంలో కొన్ని పనులు పక్కన పెట్టేసుకొని వస్తున్నాం. ఇప్పుడు చేసుకుంటూ పోతున్నాం దేవుని పనిది. ఈ పని చేస్తున్నప్పుడు ఫీల్ అయ్యేది కాకూడదు మనం. ఇది ఏ పని? దేవుని పని. మన పని కాదు, ఇది దేవుని పని. దేవుని పని అంటే మనం ఎవరిమి? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అంటే దేవుని పని అంటే మన పనేగా. ఇప్పుడు మీ ఇల్లులు ఉన్నాయనుకోండి, మీ పిల్లలు ఉన్నారు కదా, మీ ఇంట్లో నీళ్ళు అయిపోతే ఊరికి చెప్తారు, మీ పిల్లలు చెబుతారు కదా, అరే ఒక్క బిందె నీళ్ళు చేసుకున్నామా. వాడికి వెళ్ళి ఆ బోర్ దగ్గర నీళ్లు పట్టుకొని నీళ్లు తీసుకొని వస్తాడు. చూసే వాళ్ళు నవ్వుతురా నవరా? ఇప్పుడు చెప్పాలి, నవ్వుతురా నవరా? నిజం చెప్పండి. ఇంకా ఎందుకు కొత్తగా ఈ మధ్య నీళ్ళు తీసుకుపోతున్నావు అంటారుగా. అంటే ఇప్పుడు తేన వాళ్ళకి పోతే అబ్బో ఎటకారం చేస్తారుగా. కానీ రోజు చేసేవాడిని ఊరే నటకారం చేస్తారా? అందుకే మనం ఎప్పుడైనా దేవుని మందిరం దగ్గరకు వచ్చి కానీ దేవుని మందిరం దగ్గర ఏదైనా కసువడం వాళ్ళని ఏదైనా తుడవాలంటే ఎవరైనా ఏమన్నా అంటే ఎప్పుడు చేసే వాళ్ళకైతే ఏమన్నదు, అప్పుడప్పుడు చేసే వాళ్ళు నవ్వుతున్నారు, ఒక ఫీలింగ్ కదా. ఇంట్లో పని చేయాలని మేము ఊరు పని చేయని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న యజమానులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా పొలాయి దగ్గరికి వెళ్ళి బిందె నీళ్ళు తేరు. కొత్తగా ఒకసారి పోయి తెమ్మంటే నేనా? అసలు నేను నా ఎలివేంది, నా రేంజ్ ఏది, నేను నీళ్ళు తెస్తే నన్ను చూసి నవ్వరా? అంతే కదా. నువ్వు జ్వరం వచ్చి 102 డిగ్రీలు జ్వరంతో ఉన్నా, ఒక పక్క తల తిరిగిపోతున్నా, ఒక పక్క కళ్ళు తిరుగుతున్నా కూడా నువ్వే తేవాలి, నేనే కూర్చోవాలి. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి ఇంటి పనులు. కొన్నిసార్లు ఏం చేయాలి?
అలవాటు చేసుకోవాలి. అప్పుడప్పుడు నేను ఏదైనా ఆ సాగర్ నీళ్ళ కాడ నుంచి ఒక బిందె పట్టుకొని వస్తుంటే, "నువ్వు తెత్తన్నవి ఏందంటే నేను ఊరికాడ తీసుకుపోతాను. నా ఇంటికే కదా." చాలా మంది "నువ్వా?" నేనంటే తప్పేముందది? మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు. కానీ నువ్వు అలా ఫీల్ అయిపోతున్నావు అంటే ఏంది? నీకు నేను కొత్తగా అనిపిస్తుంది అంతే. కానీ ఇక్కడ అదే చెప్తుంది. అందరూను స్వంత కార్యాలలో ఎంత శ్రద్ధ చూపిస్తారమ్మా. నేను ఇది రెండో టైం మీకు చెప్పడం జాగ్రత్తగా గమనించండి. రెండో టైం మీకు చెప్పడం. చాలా శ్రద్ధ చూపిస్తారు మీ సొంత కార్యాలలో. దేవుని పనిలో మాత్రం శ్రద్ధ మాత్రం తగ్గిస్తున్నారు ఉండే కొద్దీ. కారణం ఏందంటే మన పనులు పెరుగుతున్నాయి. మీ పనులు పెరగొద్దని నేను చెప్పలేదు. పనులు పెరగాలి. మీ పనులు మీరు జరిగించాలి. కానీ మనమేం గుర్తుపెట్టుకోవాలంటే లోకంలో నుంచి బయటకు వచ్చామని గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి. ప్రస్తుత దుష్ట కాలములో నుండి అని రాయబడింది. ఎక్కడి నుంచి అంట? ప్రస్తుత దుష్ట కాలములో నుండి మనమలని విడిపించి ఏం చేశాడు? ఎట్టడిపించాడు? ఎట్టడిపించాడు చెప్పండి. 3 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. ఎలా ఇడిపించాడు? బాప్తిస్మం ద్వారా తను అప్పగించు. ఇడిపించిన తర్వాత ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇడిపించిన తర్వాత బయటికి రావాలా అనే ఉండాలి? మీ అందరికీ తెలుసు కదా, ఒక ఆయన ఇంత ఉంటాడు, ఏళ్ళు అంత ఉంటాడు. గుర్తుంటది కదా, పొట్టాడు అంటే గుర్తు రావాలి మీకు. దావీదును బొడ్డోడు అంటారు, పొట్టాడు జక్కనేమో ఏళ్ళంటే పొట్టోడు. ఇంతే కదా. ఎట్టోడు తెలుసుగా, పన్నులు వసూలు చేసేవాడు, అక్రమాలు చేసేవాడు, అన్యాయాలు చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే రూపాయివి గలీజ్ దాని మీద పడితే నాలుగుతా అంటుకునేవాడు. అంత డేంజర్ మామూలు కాదు. అంత సంపాదించినట్టు మామూలు విషయం. అప్పుడప్పుడు మనం అంటాం చూడండి, పావల గలీజ్ దాని మీద పడితే నాలుగుతో తీసుకోమని తీసుకుంటారంట. మీరు అనుకుంటున్నారా? లేరు అనుకుంటున్నారా? 100కు 90 మంది అట్టేటోళ్ళు. పోతుంటే ఇప్పుడు ₹5 బిల్లు, ₹2 బిల్లు ఉంటాయి కదా, ఆ బురదలో పడింది అనుకో, బురదంతా ఎడం చేత కుడి చేత పిసుకుతురు. ఏంటంటే ₹5 పడ్డాయి అంట. మనమేమిటి ₹5 కోసం అదంతా గిగుతున్నాం. నీకు తెలియదు ₹5 విలువ. ఎప్పుడైనా కష్టపడితే కదా ₹5 విలువ తెలిసేది మనకు. అర్థమైందా? ₹5 కష్టపడే వాళ్ళకి ఏం తెలుసు? వీళ్ళు వరకు కూర్చున్నారు, అటు పోయి ఒకసారి, ఇటు పోయి ఒకసారి, అల్లట్టు వచ్చి ఒకసారి, ఇటు వచ్చి ఒకసారి, వాళ్ళకి ఏం తెలుస్తుంది ₹5 విలువ? తెలుసక్క. మనం అప్పుడప్పుడు మీరు ఇంట్లో ₹10 పెద్ద బాగుట్టుకున్నారు అనుకో, ఏమంటారంటే మీరు ఊరక అవన్నీ ఎత్తుకుతుంటే పిల్లలు, మీ పిల్లలు ₹10 కోసం పోయి ఎతికిన వాళ్ళమ్మా. మీరేమనుకుంటారు? కాదులేరా దొరుకుద్దేమంటే పోయి ఎతికిన వాళ్ళమ్మా. అంటే ఎందుకు చెప్తున్నానంటే కష్టపడ సొమ్ము వేరు, ధనాపేక్ష వేరు. మళ్ళా ధనాపేక్ష వేరు. మళ్ళీ కష్టపడ్డ సొమ్ము ధనాపేక్ష రెండు ఒకటి అనుకోడు. ఈ ధనాపేక్ష కలిగినాడు, నువ్వు కష్టపడ్డావు కదా, కష్టపడింది అవసరానికి ఉపయోగిస్తావు నువ్వు. మళ్ళా అర్థమవుతుందా? అవసరానికే ఖర్చు పెడతావు, మిగతా వాటికి ఖర్చు పెట్టావు. మిగతా వాటికి ఖర్చు పెడుతున్నావు అంటే అది వేరు. వాటి గురించి అవసరానికే ఖర్చు పెడతావు అంటే నువ్వు కష్టపడింది. ఎగ్జాంపుల్ నేనున్నానుకో, పొద్దున్న ఇంటికాడ టిఫిన్ చేసి అన్నం తినిపోతే మధ్యాహ్నం కూడా పోతుంటో తిని కూడా తెలియదు, ఏడాది తిరుగుతుంటే. అదే దేవుడి పని కోసం అనుకో, 500 ఉన్నా, 1000 ఉన్నా, 2000 ఉన్నా, 3000 ఉన్నా, ఎంత ఉన్నా అకౌంట్లో కొట్టి పారిపోతారు. వీళ్ళు ఏమంటారు తెలుసా? ఎందుకని అంటే మిగతా వాటికి కనీసము ఇంటికి వచ్చేటప్పుడు ఒక అట్టికాయ కూడా దేవు, మరి ఎట్ట ఖర్చు పెడతావంటే లోక విషయంలో పిసనారుణ్ణి, దేవుని విషయంలో పిసనారుతనం అనేది లేదు. ఎందుకంటే ఉపయోగకరమైన వాటి కోసం ఖర్చు పెట్టాలి. ఉపయోగకరమైనది, ఉపయోగం లేని వాటి కోసం కాదు. ఈ మధ్య మనం చేసుకున్నాం, చూసాం కదా, ప్రతిదీ అది సంఘం ద్వారా జరిగిందో, నేను చేసుకొని జరిగిందో, మనందరం జరిగిందో అదంతా దేవుడికి తెలుసు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. చాలా మంది ఏమంటారు, ఇంత అవసరమా, ఇన్ని అవసరం అంటారు. అసలు వద్దంటారు, మిగతా మొత్తం చేసే. ఈ బియ్యం అవసరమా, ఇంత చికెన్ అవసరమా, ఇంత పెరుగు అవసరమా, వేసిపారు. నేను పెళ్ళిళ్ళు పేరంటాలకు మిగిలితే పారేస్తామంటంగా, మరి ఏడ పారేద్దామంటే ఒప్పుకుంటారా? ఇంతెందుకులే, కొద్దిగా తగ్గించుకుందాంలే, తగ్గించుకుంటే ఒక మనిషి తగ్గితే అప్పుడు మళ్ళీ ఏమంటాం, ఈ తగ్గించుకుందామన్న మనుషులమే ఏమో ఒక గింజ ఎక్కువైతే ఊరని వద్దానరా అంటే. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పలారం తెచ్చినా, ఏది తెచ్చినా కూడా దేవుని పని విషయంలో సమృద్ధి కావాలి. అది దేవుని ఖర్చు పెట్టి, నా ఖర్చు పెట్టే విషయం నేను అసలు పట్టించుకోను.
ఇంట్లో తిండి ఉండాలి, బియ్యం ఉండాలి, పెద్ద పడుచుకోని. ఎందుకంటే అది జరుగుతుంటాయి, వాటి పెద్ద ఇష్టం కాదు, దేవుని పని, దేవుని పని. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, బాగా గమనించి ఆలోచించండి. యేసుక్రీస్తు విషయమై, యేసుక్రీస్తు విషయమై అభ్యంతర పడనివాడు. ఈ జక్కయ్య ఉన్నాడు కదా, అభ్యంతర పడేవాడా, అభ్యంతర పడనివాడా? పన్నులు వసూలు చేసుకుంటూ, రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ, ఒకటికి 10, 10కి 100, 100కి 1000, 1000కి 1,00,000, 1,00,000కి 1,00,00,000 ఇట్లా సంపాదించి కూడబెట్టినోడు యేసు ప్రభుని చూడాలని ఈయనకు బుద్ధి పుట్టిందంట. ఈయన కూడా బుద్ధి పుట్టింది. ఇప్పుడు చెప్పండి, ఆయన కూడా బుద్ధి పుట్టిందా? ఆయనకు పుట్టుద్దని మీరు నమ్మితే ఈరోజు మన ప్రాంతంలో, మన కుటుంబంలో, మన ఊర్లో, మన ప్రదేశంలో పనికిరానోడని పక్కన పెట్టారు చూడండి, వానికి కూడా ఏదో ఒక రోజు బుద్ధి పుట్టుద్ది. అది నిజం. మీరేమంటారంటే వీళ్ళు కూడా ప్రార్థనక, వీళ్ళు మారటం నిజం కాదయ్యా, వీళ్ళు మారితే ఒక విధంగా అయ్యా, వీళ్ళకి చెప్పినా ఏస్టేనయ్యా. అసలు ఎందుకు వస్తుంది ఆ ఆలోచన? నాకు అప్పుడప్పుడు అర్థం కాదు. చాలా మంది నవ్వుతురు, కొంతమంది వస్తే నవ్వేది ఎందుకు? తాగునోళ్ళు వస్తుండ్రా, పొద్దుగోకులు ఆ కొంపలు అమ్మిటి ఈ కొంపలు అమ్మిటి తిరిగి ఏమ కూడా వచ్చి కూర్చుంటుంది. అబ్బో, నిన్నటిదాకా నువ్వు నేను ఆనే తిరిగింది. రాజా వంకర పింకర ఖాళీ అన్నట్టు దేవారం. అంతే కదా, వంకర పింకర. మనం కూడా నిన్నటిదాకా అదే పరిస్థితి కదా. మనం వచ్చి కూకోలేంది, మనం చూసి ఎంతోమంది నవ్వుంటారా? నవ్వుంటే నువ్వు నేను వచ్చేవాళ్ళం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏడొచ్చి మనం కూర్చుంటే మనం చూసి నవ్వుంటే వచ్చేవాళ్ళం కాదు. మనం వచ్చి కూర్చోగానే నీకేం కాదక్క, నీకేం ఇబ్బంది లేదు, మేమున్నాం, దేవుడు ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా నీకు బాగు చేస్తుంది, మనందరం చెప్పబట్టి బలంగా నిలబడగలిగారు. మరి ఈ రోజు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఒక మనిషి వచ్చి కూర్చుంటే ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు సేమ్గా ఫీల్ అవుతున్నావు? ఎందుకు ఏదో పోగొట్టుకుని అవుతున్నావు? ఫీలింగ్స్ కాదు, దేవుడి దయ, దేవుడి చిత్తము లేదే పాపములో ఉన్న మనిషి మందిరములో అడుగు పెట్టడు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మొదట మందిరంలోకి వచ్చినారంటే తర్వాత ఏదో ఒక రోజు ఆ దినమున మీ కళ్ళు కూడా నమ్మనంత కార్యం చేస్తాడు దేవుడు. అంతే, దానికి రుజువు జక్కయ్య. ఈ జక్కయ్య మేడి చెట్టెక్కి ఏసు ఎవరో అని చూడాలనుకున్నాడు. ఏమిక్కాడు? మేడి చెట్టు ఎక్కేటప్పుడు అతనికి టెన్షన్ ఉండాలి. నేను ఒకవేళ చెట్టు ఎక్కి తీలేమని అనుకుంటారేమో. ఇప్పుడు తన మనసు నిండా ఏముంది? ఆయన చూడాలని, అంతే కదా. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు అన్నట్టుగా ఏందక్క కొద్దిగా బయట కానీ నీళ్లు తేవచ్చు కదా అని మీరు ఇంట్లో వాళ్ళు చెప్పారు అనుకో, ఇది నేను నీళ్ళు తెచ్చాను, నేను తెచ్చివరేమని అనుకోరా? అనుకోరా? ఒక్క 20 సంవత్సరాలు ఎడుకుపోయిన అందరము, 20 సంవత్సరాలు వెనకున్న వాళ్ళు, ముందు అయితే చెప్పడానికి వెనకున్న వాళ్ళమే కదా. అప్పుడు ఈ మందిరానికి బైబిల్ తీసుకొని మన మందిరమే లేదు, అప్పుడు ప్రార్థన ఇట్లాంటి అంటే మనం అసలు ఎటకారంగా ఉంటుందా, లేకపోతే నవ్వులాటుకుందా? అబ్బో, యానుంచి వచ్చి రే జ్వాల తగిలించుకునే వాళ్ళు. నిజమే, అప్పుడు మన రేంజ్ అట్టాడిది, అప్పుడు మనం అంతా రెబలు, అప్పుడు మన లెవెల్ అట్టుందన్నమాట. కానీ ఇప్పుడు దీని విలువ అర్థమైనప్పుడు అదే వేస్ట్ అనిపించింది. విలువ అర్థమయ్యేదాకా ఎవరికి కూడా అది అట్నే ఉంటుంది. కాబట్టి అందుకే నేను చాలాసార్లు మీకు చెప్తుంటాను, ఏ మనిషిని కూడా మనం తక్కువ చేసి నవ్వొద్దు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే నవ్వేది ఎవరు? అపవాది. నువ్వు నవ్వుతున్నావంటే ఏంది, వీళ్ళు ప్రార్థనకు వచ్చిర్రా, నువ్వు రాగలేంది, నువ్వు రాలా? నేనంటే ఒక దేవుని బిడ్డను, ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, వాక్యం వింటాను, పాట పాడతాను. అవునా? మరి ఎంత చేస్తాను నువ్వు? ఒక మనిషి మారాలని లేదా నీలో? ఎంత చేస్తానంటే మనిషిని మార్చడానికేగా. మరి ఏం దేనికోసం చేస్తావు? ఒక మనిషిని మార్చడానికి ఇది అంతా మనం చేసేది. అందుకని ఏమన్నాడు తిమోతి? సువార్త వ్యాపించడం కోసం కష్టపడతాడు తిమోతి. ఏ పనైనా పక్కన పెట్టి ఆ పని చూసుకుంటాడు ఆయన. మనమేం చేస్తాం? తర్వాత చేద్దామంట. తర్వాత దాకా ఉంటుందా? అందుకని జక్కయ్య మేడి చెట్టు ఎక్కగానే జనాలందరూ ఆశ్చర్యపడి, జక్కయ్యని మేడి చెట్టు ఎక్కింది ఏంటంటే, యేసుప్రభు అక్కడికి వచ్చి జక్కయ్య దిగిరా అన్నాడు. ఎమ్మటే దిగొచ్చాడు. నేను నీ ఇంట్లో ఉంటాను, పోదాం మీ ఇంటికి అన్నాడు.
జనాలందరూ డిస్కషన్ ఏంది? ఏనేంది? ఈ పాపాత్ముడు ఇంటికి పోతానంట. ఆయన ఇంటికి పోతే ఏమో తప్ప, ఈ జక్క ఇంటికి పోతున్నాడు ఏంది ఆయన? అసలు జక్క ఎట్టటోడు తెలుసా? అంటే ఆయన ఇంటికి ఈయన పోతున్నాడంటే ఆ ఇంటికి రక్షణ వస్తుందని అర్థం. మిమ్మల్ని అందుకే బతిమిలాడతాను, సంవత్సరానికి ఒక్కసారైనా మీ కుటుంబంలో ప్రార్థన ఏర్పాటు చేసుకోమని ఎందుకు చెప్తానంటే, నాకేదో మీరేదో కానుకలు ఇస్తారని అసలు కానే కాదు. ఆ ఇంటిలో ప్రార్థన జరిగితే యేసయ్య మీ ఇంటికి వస్తే ఆ ఇంటికి రక్షణ వస్తుంది అంతే. కానీ మనమే పిలైపోతామంటే ప్రార్థన పెట్టుకోవాలంటే ఏమన్నా అనుకుంటారేమో. మెయిన్ అదే. వీళ్ళు ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఏదవుద్దేమో, ఏ గోళ అవుద్దో, ఏ తలకాయ నొప్పి ఇవన్నీ కాదు. నీ ఇంటిలోనికి దేవుని వాక్యం వస్తేనే, సేవకుడు వస్తే కాదు, వాక్యం కూడా రావాలి అక్కడికి. మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసిపోతే ఏమో, ప్రార్థన చేస్తాను వస్తాను. నీ బుద్ధి పుడితే అంత ముద్ద పెడతావు, లేకపోతే నీళ్ళు ఇస్తావు, వస్తుంటే ఒక అరటికాయ, లేకపోతే ఒక కాయ ఇస్తావు, లేకపోతే చేతులు ఏదో ఒక పనికిరాని ఒక కాగితం ముక్క పెట్టి పంపిస్తాం, అంతే కదా. నీకేం రక్షణ వచ్చిందా? నీ ఇంటిలో వాక్యం వినబడాలి. వాక్యమే మనిషిని ఏం చేస్తుందని చెప్పాను? వెలిగించేది, మార్చేది ఆ వాక్యం. జక్కయ్యతో వెళ్ళి జక్కయ్యతో మాట్లాడితే వెంటనే జక్కయ్య మారిపోయాడు. ప్రభువా, ఈ రోజు నుంచి నేను మారిపోతున్నాను. ఏం చేస్తున్నాను? మారిపోతున్నాను. ఎలాగా? నేను ఎవరికైతే అన్యాయం చేశానో తిరిగి మరలా వాళ్ళకు న్యాయం చేస్తాను. అది మార్పు అంటే. ఇప్పుడు తిరిగి ఆయన డబ్బులు ఎదుటి వాళ్ళకి పోయి ఎత్తుంటే అసలు జక్క ఏంది డబ్బులు ఇస్తున్నాడు అనుకుంటారు కదా జనాలు. ఎంత పిసనారోడు, ఏ జక్క ఏంది డబ్బులు మీద తిరిగి ఇస్తున్నాడు అనుకుంటారుగా. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, వీళ్ళకేంది పిల్లికి బిచ్చం పెట్టరు, వీళ్ళేంది మధ్య ప్రార్థన పోయిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి బోళ్ళు పెడతారంట, దేవుడి పని కోసం ఏదైనా ముందుండి చేస్తారంట. అవును, మరి మారారు, వాళ్ళకేం తెలుసు దాని గురించి. ఇప్పుడు చాలా మంది కావాలి చూడండి, ఏమంటారు తెలుసా? నా గురించి మా ఇంట్లో కూడా అడగండి, మా చుట్టుపక్కల మా ఇంట్లో మా బంధువులు కూడా రూపాయి కూడా తీయడయా, చచ్చిపోతున్నా తీయడంటారు. ఎందుకు తీయాలి? ఇలా కొడుకు రూపాయి కూడా ఇవ్వండి. దేవుని పని అంటే ఏదైనా. మన పౌరస్థితి దానిలో నీ బ్యాంకులు వేసుకోవాలి డబ్బులు, ఎప్పుడు కూడా ఉంటాయి. ఏడబడితే ఆడేస్తే అప్పుడప్పుడు కట్టేస్తారేమిటి, అగ్రికల్చర్ అని, ఈ గోల్డ్ అని, ఆ గోల్డ్ అని, అదే అని, ఇదని కట్టారు, మధ్యలో ఎత్తేస్తారు అంతే. అని బ్యాంకి మాత్రము శాశ్వత కాలం ఉండేది, అదే పరలోకపు బ్యాంకి. దాంట్లో వేసుకోవాలి. ఇంకా ఏడికి పోతాయి? రూపాయి కూడా లెక్కేస్తారు అక్కడ. అందుకే ఇక్కడ ఏమన్నారు తెలుసా? సువార్త వ్యాపకము నిమిత్తము నాతో కూడా సహకారుడిగా ఉండి నాతో కూడా కష్టపడ్డాడు కాబట్టి ఈ తిమోతిని మీ యొద్దకు పంపిస్తున్నాను అన్నాడు. ఇక్కడ జక్కయ్య కూడా ఏమయ్యాడంటే, ప్రభువా, నేను కూడా నీ పనిలో నా వంతు నేను చేస్తాను. ఏం చేయమన్నాడు? ఆయన వంతు ఏంటంటే అది, నేను ఎక్కడ అన్యాయం చేశానో అన్యాయానికి తిరిగి 4 అంతలు న్యాయం చేస్తాను. నేను ఎక్కడ దుర్మార్గ పనులు చేశానో దానికి తిరిగి మరలా 4 అంతలుగా మంచి పనులు చేస్తాను. నేను ఎక్కడ వ్యభిచారాలు చేశానో దానికి తిరిగి మరలా 4 అంతలుగా మంచి పనులు చేస్తాను. నేను ఎక్కడ దొంగతనాలు చేశానో దానికి తిరిగి మరలా 4 అంతలుగా మంచి పనులే చేస్తుంటాను. ఈరోజు మనం చేస్తున్నాము. ఈరోజు మనం ఎంతమందిని ఎన్ని విధాలుగా మనం ఎదుటి వాళ్ళని నష్టపరుచుంటాము. ఇప్పుడు ఒక్కళ్ళనైనా అంతకు 4 అంతలుగా రెట్టింపు మనం మంచి పనులు చేస్తున్నామా? ఆలోచించండి. మంచి పనులు చేస్తున్నాం మనం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాను, యేసుక్రీస్తు పనులు చూడరు అంటే అన్నీ చూడాలి, కొన్ని కాదు అన్నీ. అవి ఏదైనా యేసుక్రీస్తు పనులు చూడాలి. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తాను, దేవుని పని నీ పని, అది నీది, మీ ఎవరిదో అనుకోవద్దు. మనం నాది అనుకుంటే ఫీల్ అయిపోతాం. అందుకని ఏమన్నారు, మనం చదువుకున్నట్టుగా, నిశ్చయముగా ఈ రాజ్య భారము ఆయన భుజముల మీద. ఏ భారము? ఏ రాజ్య భారం అది? ఏ రాజ్య భారము? ఏమన్నాడు యేసు ప్రభు వారు?
మీ అందరికీ తెలుసు కదా మాటలు. ఎవడైనను నన్ను వెంబడింప కోరిని ఎడల తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఏం ఎత్తుకోవాలంట? సిలువనెత్తుకోవాలంట. సిలువనెత్తుకున్నావు ఇప్పుడు నువ్వు? సిలువనెత్తుకొని వెంబడిస్తున్నావా? ఆ సిలువ అనేది ఏంటిది? ఆ సిలువ అనేది ఏంటిది? రాజ్యభారము. ఏ రాజ్యభారం అది? పరలోక రాజ్యం యొక్క భారం నీ భుజాన్ని పెట్టుకో. అప్పుడప్పుడు ఏమంటారు చూడు, కొంతమంది మనం అనుకుంటాం, ఇదిగో ఈ సంవత్సరం నేను పట్టుదల కలిగి పని చేస్తున్నాను, ఏది ఉన్నా కూడా పక్కన పెట్టేసి ఆ పని సాధిస్తాను. ఇప్పుడు మన భారం ఏంటి తెలుసా? దేవుని రాజ్యములోనికి ఆత్మలను సంపాదించే భారం ఇది. దానికోసం నువ్వేది చేసినా అది దేవుని లెక్క. అది చేసేటప్పుడు తిమోతిలాగా ఇష్టంతో చేసేవాళ్ళు కావాలి దేవుని. మిగతా వాళ్ళు ఉన్నారు, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు అన్నాడు. మళ్ళా అలాంటి వాళ్ళు కదంటే ఎలాంటి వాళ్ళు? బైబిల్లోనికి వెళ్దాం. ఎలాంటి వాళ్ళు అంటే అన్ననీయ సప్పిరా ఉన్నారు చూడు, ఇలాంటి వాళ్ళు అంట. అందరు పోతారు, నేను పోవాలి. అందరు తింటారు, నేను ఉండాలి. అందరు తింటారు, నేను తినాలి. అందరు పోయిండ్రు, నేను పాలు పంపులు పొందుకోవాలి. అంటే నువ్వు వాళ్ళు ఎవరు రాకపోతే భలే ఉంటుంది కదా ఇది. వాళ్ళ ఊరు పరిచర్య నువ్వు చేయవా? వాళ్ళ ఊరు కూరగాయలు ధరగా నువ్వు ధరగవా? వాళ్ళ ఊరు అన్నం అంటాను కదా నువ్వు రావా? వాళ్ళు రాలేదుగా. అంటే మనుషుల మీద ఆధారపడుతుంది నీ పరిచర్య, దేవుడి మీద ఆధారపడేది కాదు. ఇది దేవుని పని, దేవుడిదే చేయాలి. 2025 ముగించిపోతుంది. ఎంత 4 రోజులు, 26 వస్తుంది. 26లోనికి వెళుతున్న మనందరము కొడక, వెళ్ళబోతున్న మనందరము కొడక ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళాలి. తిమోతి పౌలు గారు ఎలాగ సాక్ష్యం చెప్పారో నా గురించి కూడా నా ప్రభు అలా సాక్ష్యం చెప్పాలి. ఈరోజు నీ గురించి పౌలు అలా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా దేవుడు? అలాంటి సాక్ష్యం నీ మీద ఉందా? సువార్త వ్యాపకం నిమిత్తం ఏదైనా నా బిడ్డ పక్కన పెట్టి ముందుకు రాగలరు అని నువ్వు గురించి చెప్పగలిగితే నువ్వు ధన్యుడివి. నువ్వు ధన్యుడివే. ఇంకా నేనేం మాట్లాడాల్సిన పని లేదు. సువార్త వ్యాపకం అంటే అన్నిటిలో ఉండాలి. అన్నీ, కొన్నే కాదు అన్నీ. అవి ఏవైనా, ఎక్కడ ఏ విషయంలో ఫీలింగ్ అనేది రాకూడదు. ఎక్కడ ఏ విషయంలో స్వార్థం అనేది కనబడకూడదు. ఎక్కడ ఏ విషయంలో ఇదండి స్వలాభం అంటే తెలుసుగా. స్వంత లాభం చూసుకొని పనిచేసే వాళ్ళు ఎక్కువైపోయారు రోజులు. పరిచర్య 4 రోజులు చేయగానే 5వ రోజు అలసిపోయే వాళ్ళు ఉన్నారు. సేవకులే 4-5 రోజులు ఒక ప్రాంతాన్ని ఒక 4-5 నెలలు పోతారు. నేను బాలేను బ్రదర్. ఏమి ఆడికి పోయినందుకు నాకేం ఉపయోగం లేదు. ఉపయోగం ఉంటేనే పని చేస్తావా? ఉపయోగం ఉంటేనే పని చేస్తారక్క. ఉపయోగం ఇచ్చేది ఎవరు? మరి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. టయానికి ఏది కావాలో ఆయన చూసుకుంటాడు. వేరే దైవజనులు వేరే చోటుకున్నప్పుడు అంటారు, 3 నెలలు పోయాను బ్రదరు, 3 సంవత్సరాల నుంచి పోతున్నాను, ప్రయోజనం లేదు, ఇంక నేను మానుకుంటాను. నువ్వు మానుకుంటావు అంటే నీ మనసులో ప్రారంభం నుంచి ఏముంది? ఆడిపోతే 3 కూడా రారు, నేను మానుకోవాలి. ఆడిపోతే 3 కూడా రారు, నేనేం పోయాను. అలా అనుకున్నావు కాబట్టి నీ మనసులో అలా ఉంది కాబట్టి ఊరు రాడు. నువ్వు ఇష్టంతో పని చేయి. ఆడికి వచ్చేది ఒక్కళ్ళైనా నీకు 1000 మందితో సమానం అయిపోతారు. అలాగే చేసే వాళ్ళు ఉన్నారు. ఏ కాడికి ఎప్పటికి కూడా చూడండి, ఎప్పటికీ కూడా వాళ్ళ సంఘానికి ఎక్కువ మందే, ఎక్కడ ఎక్కువ మందే, ఇక్కడ ఎక్కువ మందే, మా కాడ లేరే. యాడ్ నుంచి వస్తారమ్మా? ఆలోచించండి, ఎక్కడి నుంచి వస్తారు? దేవుని పనిది. దేవుని పని నీకు ఎంత పని అప్పగించాలో ఆయన తెలుసు, అంతే అప్పగించాడు. తలకు మించిన భారం పెట్టడు దేవుడు. పెడతాడు అనుకోవా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఎంత పని అంతే పని అప్పగించాడు. ఒకనొక టైంలో నేను ఒక్కడి వెళ్ళి చేసేటప్పుడు ఒక బండి ఇచ్చాడు, ఇంత చిన్న స్ట్రేంజర్ ఇచ్చాడు, ఇది పోయి సువార్త చేయమని చెప్పాడు. సంవత్సరం చేశాను, 2 సంవత్సరాలు చేశాను, 3 సంవత్సరాలు చేశాను, 4 చేశాను. నాకు తెలుసు, దేవుడికి తెలుసు, మీ అందరికీ తెలుసు. రాత్రి లేదు, పగులు లేదు, ఎంత దూరమైన పట్టుకొని వెళ్ళిపోతూ ఇదేనా అంతే. కానీ ఈ రోజు వచ్చినప్పుడు ఇంక కొద్దిగా రెస్టింపు చేసిండు మనకు.
ఎక్కువేం కొంచెం రెట్టింపు. ఇప్పుడు ఇదేనా ఇల్లు చూడు వాళ్ళ కాడికి పోతే 10,00,000 మంది లేకపోతే 10,000 మంది మనమేం తింటేనా? పక్కన వాళ్ళగా చూడాల్సింది. నీ పని నువ్వు శ్రద్ధ కలిగి చెయ్యి. శ్రద్ధ కలిగి చెయ్యి. అందుకని తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. స్వలాభము చూసుకోకుండా చేసిన వాడంట తిమోతి. చాలా మంది ఏమంటారంటే కొన్నిసార్లు అంటే ఇక సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. బ్రదర్ మీ చర్చి కాడికి చాలా మంది వస్తారు కదంటే, నేను ఒకటే చెప్తాను. మా కాడికి 100 మంది వచ్చిన ఒకటే, మీ కాడికి 10 మంది వచ్చిన ఒకటి అంటారు. వాళ్ళంటారు ఎందుకని అలా అంటున్నారంటే, 100 మంది వచ్చినప్పుడు ఒక ఇంట్లో 50 మంది ఉంటే ఖర్చు ఎంత ఉంటదక్క? ఒక ఇంట్లో ఇద్దరుంటే ఖర్చు ఎంత ఉంటది? అదే బ్రదర్ దాని ప్రాబ్లమ్. మీరేమో ఫీల్ అయిపోతుంటారు. ఇక్కడ 1000 మంది ఉన్నారనుకోండి, ఆ కాపర కొరక ఖర్చు గాని, భారం గాని, బాధ్యతలు గాని ఎక్కువే. నీకాడ నలుగురున్నారనుకోండి, నీ ఖర్చు, నీ భారం, నీ బాధ్యత అంతే అన్నాను. అంటే అట్టేటట్టు పెట్టకూడదు. ఒక మనిషికి 10,00,000 మంది పోతున్నారు చర్చికంటారు. మనమేమంటాం ఆడికి 10,00,000 మంది పోతున్నారు. నెలొచ్చేలోపు సంవత్సరం నెలొచ్చేలోపు ఆడికి 10,00,00,000 వస్తాయంటే 10,00,00,000 వచ్చినా 10,00,000 మందిని చూసుకునేటువంటి భారం ఆయన మీద ఉంది. ఏ ఒక్కళ్ళ విషయంలో మిస్టేక్ వస్తే పైనోడిని ఆయన అడుగుతాడు. అంతేగా? 10 మంది పిల్లలున్నారనుకోండి, ఏ ఒక్కడికి జ్వరం వచ్చినా నువ్వే పోవాలి. చిన్నోడికొచ్చినా పోవాలి, నాలుగో వాడికొచ్చినా పోవాలి, ఐదో వాడికొచ్చినా పోవాలి. ఈడికొక్కడే కొడుకు. వాడొక్కడికి తోడిపోతాడు. నీకేమయ్యా ఒక కొడుకు. ఎప్పుడైనా జ్వరం వస్తే పోయి చూసుకొని వస్తావు. నేను 10 మందికి పోవాలంటే, నీకు 10 మంది పనికి పోయినప్పుడు నీకు 10 వస్తాయి. వాడొక్కడు పనికి పోతే 100 వచ్చింది. ఇప్పుడు ఆడొచ్చి నీకు రోజుకు 10 వస్తున్నాయి. నాకు 100 కదంటే ఎట్టాడుదక్క అది? బాగుంటది చెప్పండి. నీకు 10 వస్తున్నాయి నాకు 100 కదంటే 10 వస్తున్నోడికి ఖర్చు కూడా 10 అంత ఉంటది. 100 వచ్చోడికి ఖర్చు. కానీ ఈ జ్ఞానం తెలుసుకోలేక జనాలు ఏమంటారు తెలుసా? ఆడెక్కువ మంది, ఈడెక్కువ మంది నాకంత ఉంటుంటే ఆ ఎక్కువ మంది వస్తే నిజంగా చెప్తున్నాను పడుకోవటానికి తీరిక కూడా ఉండదు మీకు అని చెప్తాను నేను అంతే. ఈరోజు నేను ఏమి లేదు ఒక 50-60 మంది మన పరిచర్యకు వస్తుంటేనే 6 రోజులు తీరిక లేకుండా ఉరకాల్సి వస్తుంది. ఇక ఉంటే ఇంటికి పోవాల్సిన పని లేదు, నిద్ర పోవాల్సిన సమయం కూడా ఉంది. అవునా? మరి మీకు అందరికి తెలుసు తెలియదు 2 ఎకరాలు పొలం వేసుకున్నాడికి ఎంత శాఖ ఉంటదక్క? పొద్దున్నే 6 గంటలకు లేస్తాడు, అటు ఇటు తిరుగుతాడు, అన్నం తింటాడు, అంత క్యారేజ్ పెట్టుకుంటాడు, పోతాడు, మళ్ళీ 4 గంటలకు వచ్చేస్తాడు. అదే 20 ఎకరాలు పొలం వేసినోడు 3 గంటలకు లేస్తాడు, క్యారేజ్ పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు, మళ్ళా ఇంటికొచ్చే 11 అవుద్ది. ఈడుండి రేపొద్దున ఈ 2 ఎకరాలు వేసినోడికి 50,000 వస్తాయి. ఆ 20 ఎకరాలు వేసినోడికి 20 లక్షలు వస్తాయి. ఈడు పోయి నీకు అన్ని వచ్చినాయే నాకు అసలు రాలేదంటే వాడి కష్టం ఎంత? ఆ రాత్రి పోయినప్పుడు పురుగున్నదో, పుట్టున్నదో, ఆ తెగులు వచ్చినప్పుడు ఏది తెడ్చుంటో ఇవన్నీ నీకు బాధలా. అందుకే నేను చేస్తాను అంటాను. నీకున్న దాన్ని బట్టి నువ్వు సంతోషపడు. పక్కనోడి దాంతో నీకేం పని? పక్కనోడి దాంతో నీకు పని లేదు. చాలా మంది అంటారు అయ్యా ఎక్కడే వీళ్ళు పరిచర్య వాళ్ళు అక్కడ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు. వాళ్ళకి దేవుడు అది ఇచ్చాడు. దాని గురించి నేను వ్యసన పడితే నేను బాగుపడుతున్నా? క్రైస్తవ్యములో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీ స్తోమతను బట్టే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అభివృద్ధి వస్తుందంటే ఏం గుర్తుపెట్టుకోవాలి నీకు? ఆ జీవితములో ఉన్నటువంటి సమయం కూడా నీది కాదు, ఇంకా వదిలేయాలి అన్ని. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక చిన్న విషయం ఏంటంటే అందరూ స్వంత కార్యాలు చూసుకుంటున్నాడు, తిమోతి మాత్రం దేవుని కార్యాలు చూస్తున్నారు. ఇప్పుడు మనము తిమోతి లాగా మారాలి అనేది నా కోరిక. ఎలాగంటే మనము లోకంలో నుంచి ఏమయ్యాము? వేరైపోయాము. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? ఇక్కడ బోధ ఎన్నవాళ్ళు లేదు, నిన్ను అడిగేవాళ్ళు లేరు. మీరు అనుకోవచ్చు ఎందుకు అడగరయ్యా ఇంట్లో వాళ్ళు అడుగుతారంటే, గట్టిగా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని నువ్వు 11, 12 ఇంటికి వచ్చి పడుకుంటావు, పొద్దున్నే లేచిన తర్వాత రాత్రి తినమని అడుగుతురా? అట్ట అడగరు. రేపు కూడా పో ఎండ కట్టుకొని ఇంటికొద్దు అనేవాళ్ళే. ప్రేమలు ఉండవు. కానీ ఆయన ఏమంటారు తెలుసా? నా బిడ్డలు ఏ టైంలో కూడా వాళ్ళకి ఏ కరువుకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. అది ఆయన సంతోషపడతాడు. వీళ్ళు ఎప్పుడు సంతోషపడతారు? వీళ్ళతోటి నడిజాం దాకా పోయి ఆ పొలంలో తిరిగి వస్తే అప్పుడు వీళ్ళు సంతోషపడతారు. ఇప్పుడు ఈ సంతోషం కావాలా, ఆ సంతోషం కావాలంటే నీ ఇష్టం. 2 రావు. 2 వస్తాయా? నెల వచ్చేలోపు ఒక 5,000, ఒక 20,000, 30,000 చేసిపోయి వాళ్ళకి వీళ్ళు సంతోషపడతారు. వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళని సంతోష పెట్టాలి, ఆయన సంతోష పెట్టాలి. ఎట్లా కుదురుద్ది? అందుకని తిమోతి దేవుని సంతోషపెట్టాడు.
పౌలును సంతోష పెట్టగలిగాడు, మిగతా వాళ్ళను సంతోష పెట్టలేకపోయాడు. కానీ మిగతా వాళ్ళు వీళ్ళను సంతోష పెట్టుకున్నారు కానీ దేవుడిని సంతోష పెట్టలేకపోయారు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్తున్న ఒక విషయం ఏంటంటే, దేవుని పని ఏదైనా నీది అని ఫీల్ అయినప్పుడు నువ్వు నిజంగా దేవుని బిడ్డగా మారినట్టు. నీకు నిద్ర పట్టదు, ప్రశాంతత ఉండదు, అసలు తిన్నా కూడా నీకు తిన్నట్టే ఉండదు. ఎందుకంటే ఏందయ్యా దేవుని పని అలా ఉంటే నేను ఎలా ఉన్నాను. తప్పించుకొని పోవాలనుకునేది ఏ పనిలో చెప్పండి, తప్పించుకొని పోయేది? ఇంకా పక్కన వాళ్ళ పనిని తప్పించుకొని పోవాలనుకుంటాం కదక్క. అదే నీ పని అనుకో, నాలుగు ఎకరాల పొలానికి మొక్కలన్నిటికీ నువ్వే మందు పెట్టాలంటే ఒక 10 బత్తాలు తెచ్చాడేస్తే తప్పించుకొని పోతావా? చచ్చినట్టు నేనే పెట్టాలి పొద్దుగా కదా కనుకుంటా. తప్పించుకొని పోవు. ఇప్పుడు నువ్వు తప్పించుకోవటానికి ఏం చేస్తావు? ఇంకెద్దరిని పిలుచుకుంటావు, పని తగ్గుద్ది కదా. అప్పుడేమంటా, నువ్వు 4 పట్టలు, నేను 4 పట్టలు, తలా 4 పట్టలు. అదే ఒక్కడు అయితే నువ్వు ఒక్కడివే 10 పట్టలు పెట్టాలి. అదే ముగ్గురు వస్తే తలా 3 పట్టలు పెడితే అయిపోద్ది. అదే సువార్త పనిలో కూడా తప్పించుకోవడానికి ఏం చేస్తావు? ఇంకిద్దరు సహకారులను పిలిపించుకుంటే నీకు కొన్ని భారం తగ్గుద్ది. అంత బాగుందో చూడు, పరిచర్య పని ఎంత బాగుందో. షేరింగ్ చేసుకుంటే పని ఏమవుద్ది? భారం తగ్గిపోద్ది, తేలికైపోద్ది. అదే షేరింగ్ లేకపోతే మొత్తం ఇంతకుముందు నేను ఉన్నప్పుడు నీకు చెప్తున్నా చూడండి, నేనే పోయేవాడిని, నేనే ఆడ బైక్ పెట్టుకునేవాడిని, నేనే పట్టపరుచుకునేవాడిని, నేనే ఊడ్చుకునేవాడిని, నేనే తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని వచ్చేవాడిని, నేనే చేసేవాడిని. ఇప్పుడు షేరింగ్, కొద్ది పనులు మీరు చేస్తున్నారు. ఇప్పుడు మీరేమనుకుంటారు? సంతోషం అనుకుంటారు. నేనేమనుకుంటాను ఇప్పుడు చెప్పండి? బాధ. ఎందుకు బాధ? ఎందుకు చెప్పండి మీకు? బాధ ఎందుకు చెప్పండి నాకు? బాధ ఉండొచ్చు, నీకెందుకు బాధ? మేము అందరం చేస్తున్నాం కదా, సంతోషంగా ఉండాలి కదంటే బాధ. మీకు తెలుసో తెలియదు ఎందుకు? బాగా ఆలోచించండి. బాధ ఎట్లుందంటే మీకు అర్థం కావట్లేదు చెప్తాను. ఒక మనిషి ముఠా కట్టుకుంటారు, 20 మంది 24 మంది పోవాలనుకుంటారు. 24 మంది పోతే 24,000 ఇస్తారు, మనిషికి 1000 రూపాయలు పడతాయి. ఒక్క మనిషి ఎక్స్ట్రా వచ్చేటప్పుడు బాధ, ఒక 100 తగ్గుద్దని. బాధ కదా. ఒక 10 మంది ఎక్స్ట్రా వచ్చిననుకో, మా డబ్బులు కూడా అలా పంచేయాలి. ఇప్పుడు బాధ ఎందుకు తెలుసు? ఒక ముఖ్యమైన బాధ అని తెలుసా? మాకొచ్చే బహుమానం షేరింగ్ చేసుకుంటున్నాం. కిరీటం అందరికి కావాలి, కానీ ఈ బాధలు కూడా సంతోషం ఉంటుంది. ఏం సంతోషం తెలుసా? ఈ బాధలే సంతోషం. కొత్తగా వేరే పని ఎత్తుక్కుంటాం. ఇప్పుడు కొత్త పని ఒకటి వచ్చింది, అప్పుడు నువ్వు నువ్వు మనందరం కలిసి నలుగురు 4 పనులు చేస్తే నలుగురు 4 రూపాయలు ఇస్తారు. అప్పుడప్పుడు ఏం చేస్తారు? ముఠా ఎక్కువైతే ఏం చేస్తారు? 2 బ్యానర్లు ఒప్పుకుంటారు. ఇప్పుడు నలుగురు పని చూపించినట్టు ఉంటుంది, అందరికి సమానం ఉంటుంది. కాబట్టి దేవుడి పని కూడా ఎలా ఉండాలంటే, సహకారులు పెరిగే కొద్దీ పని కూడా పెరిగిపోతుంటది. ఆయనకు తెలుసు ఎవరికి ఎంత ఏం చేయాలి. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పౌలు గారి ద్వారా, క్రీస్తు యొక్క సువార్త వ్యాపకము. అది ఏదైనా, ఇప్పుడు మందిరం ముడిచేదైనా, బయట చిమ్మేదైనా, లేకపోతే దానికి ఏదైనా కావాల్సింది చేసేదైనా, దీనికి ఏదైనా చేసేదైనా, ప్రతిదీ నీది అన్నట్టు ఫీల్ కావాలి. తెలియపోతారా? రావాలంటే కష్టమే కదా. బాగా ఆలోచించండి. మన పండగలు అయిపోయి రేపు మా జనవరి కూడా అయిపోద్ది. మన అందరం బాగానే ఉంటాం, కానీ ఆ ట్యూబ్లు పెట్టుకున్న పూసిపోదు. ఈ కడ్డీ తీసేసి ఒక నెల అవుతుంది, దానికి గుట్టలు కట్టరు. మీ ఇంట్లో కట్టలు కూడా తీసేస్తారు, అట్నే వేస్తారమ్మా? చెప్పండి, ఎప్పుడైనా వేసారా? మీకు బోళ్ళు తీరుకొని అట్నే పెట్టేస్తారు ఎప్పుడన్నా? అలంకరించుకుంటారు కదా. మెరవాలని వద్దన్న కూడా లైట్ వేస్తారు, కరెంటు బిల్లు కూర్చున్నా కూడా లైట్ టక్కని మెరవాలని. ఇది దేవుడి పనిలోని నిర్లక్ష్యం. నీకని చెప్పలేదు, నాకని చెప్తాను. నా నిర్లక్ష్యం, నీ నిర్లక్ష్యం. దేనికి దేవుడు ఒకరోజు అడుగుతాడు. మనం అనుకోవచ్చు, చేద్దామని అనుకున్నాం కానీ 4 రోజులు ఆగితే నీ చేలో గురుగాకు పెరిగిపోయి మొక్కలన్నీ ఇరిగిపోతాయి. నువ్వు నేను చేద్దామని అనుకునేది కాదు, చెయ్యాలి. ఎప్పుడు పని అప్పుడే చేయాలి. 4 రోజుల తర్వాత చేస్తే కలుపు పెరిగి మొక్క ఏమవుద్ది? కాగిపోద్ది అంటారు. కాగిపోద్ది అంటే తెలుసు, కానీ మొక్క పురియక్కదు. కాబట్టి దేవుడి పని అట్ట ఉండకూడదు. అంటే నేను మీరు చేయలేదని కాదు, అనేది చెప్తాను ఎగ్జాంపుల్గా. వేరే వాళ్ళ గురించి అయితే బాగుంటుంది, మన గురించి మనమే చెప్పుకోవాలి కదా.
నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినా కూడా ఎవరి గురించి చెప్తాను, ఎప్పుడని చెప్పనుగా, మన గురించి మనం చెప్తాను, లేకపోతే బైబిల్ ఇది చెప్తాను. ఎందుకంటే మన లోపాలు ఇవి. వీటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నది. చూడండి, రేపు జనవరి 1 వస్తుంది, క్రిస్మస్ వస్తుంది. ఈటకు మనం ఇంట్లోకి అవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి, బోల్స్ కడుక్కోకపోతే ఏమన్నా అవుద్దేమో, ఆ బట్టలను ఉతికిపోవచ్చు బాగా, ఈ ఫీలింగ్ లో ఉన్న మనము చర్చి సంబంధించిన విషయంలో కొద్దిగా శాతం. నిజంగా నాకు కూడా నిన్న పొద్దున్న నేను ప్రత్యేక వచ్చిన తర్వాత ఈ బ్యాగ్ ఇక్కడ కాగుతున్నాను. ఇటు పక్క పెయింట్ వేయటం మర్చిపోయామని తెలుసు మీకు. అసలు అటు ఎవరు పోయి చూడలేదు. మనం ప్లాస్టింగ్ చేసాము ఎన్నో రోజుల తర్వాత. మనం వచ్చిన తర్వాత నేనే చేశాను. ప్రసాద్ పాపం ఒక బ్రదర్ని పిలుచుకొచ్చి ఇద్దరు ఒకటి చేపించాము 1 రోజులు. ఆ రోజు పాపం మీరు మా పనులు ఓకే ఎవరి రకాలం చేసిన తప్పలేదు, కానీ అది పెయింట్ వేయలేదన్న తపంతో ఈరోజు నాకు నిద్రపడలేదు. క్రిస్మస్ కదా ఏపిస్తే బాగుండు. మొన్న ఇప్పుడు చాలా మంది అన్నారు మనం ఇంటికి ఇచ్చినప్పుడు ఏపీయొచ్చు కదంటే, అలా అనేసి మనసు రాలా. మురళి వాళ్ళ ఇంటికాడ ఎంత చాలా రోజులు వేయించాను, అప్పుడు మనసు రాలా. మన ఇంటికాడకి ఆ రోజు వేయించాం, మనసు రాలా. ఈరోజు అదే నేను నాకు కావాలని పొయ్యి కూడా తీసుకొచ్చాను. ఎందుకు? ఒక టెన్షన్, ఆ ఫీలింగ్ ఉండకూడదు మనలో. అది రావాలి, ఖచ్చితంగా జరగాలి. అది ఏదైనా చిన్నదైనా పెద్దైనా. ఎంత దాంట్లో కూడా ఎంత తప్పు కనపడుతుంది చూసేవాడికి. ఎలా చూస్తాడు అన్నాను? భూతద్దంలో పెట్టి చూస్తాడు తెలుసా. మా అనే దాని బదులు నువ్వు మా అన్నవా, మే అన్నవా, మే అన్నవా, ఇంకేదన్నా తీస్తారు లెక్కలు. భూతద్దంలో పెట్టి తీసేవాళ్ళు, పట్టించుకోని వాళ్ళు. కానీ మన దేవుడు ఎలా అంటాడు? మంచి విషయాన్ని ఏం చేస్తాడంట? భూతద్దంలో చూస్తాడు, చెడ్డ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు ఆయన. నువ్వు ఎంత మంచి చేస్తే అది ఎంతగా ఫీల్ అయిపోతాడు ఆయన. నువ్వు చర్చి ఉడుతూ కదా, ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఈ రోజు నా బిడ్డ ఎంత పని చేసిందని ఎంత పెద్దగా ఫీల్ అయిపోతాడు ఆయన. నువ్వు కనీసం లేదు, ఇదిగో ఈ పాత్ర కడిగావు కదా, ఎంత పెద్దగా ఫీల్ అయిపోతాడు. నా బిడ్డ ఎంత పెద్ద పని చేసింది నా కోసం, అమ్మో అని ఆ దూతలు అందరితో రోజంతా చెప్తుంటాడంట. ఈరోజు తెలుసా ఏం జరిగిందంటే, అదిగో కడిగింది. అయ్యా మేము రోజంతా పరలోకంలో నిన్ను స్తుతిస్తుంటే ఏమి లేదు, కానీ ఉదయం 3 గంటలకు లేచి ఆ చలికి ఆ దుప్పటంతా పక్కన చేసి మోకాళ్ళ మీద కూర్చొని నిన్ను స్తుతిస్తే ఇన్నిసార్లు చెప్పేవేందయ్యా అంతే. ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఎంత పని చేసినా ఆయనకి ఎంతగా ఉంటుంది. అప్పుడప్పుడు మీరు చూస్తారుగా, మీ పిల్లలు పాపం పోయి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిండ్రా, ఎక్కడ ఉన్నారు. ఈరోజు మా కొడుకు నాకు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది తాగటానికి, పని పోయి వచ్చినప్పుడు నీళ్ళు తెచ్చి ఇచ్చింది అబ్బా. కాబట్టి నీకు నాకు దేవుడు తెలియజేస్తానమాట, దేవుని పని ఇష్టంతో చేస్తే పరలోక పౌరురాలివి. కష్టంతో చేస్తున్నావంటే ఈ లోకంలో నుంచి బంధాన్ని తెంచుకోలేదన్నట్టే. కాబట్టి జక్కయ్య ఈ లోకంతో ఉన్న బంధాన్ని ఏం చేశాడు? తెంచేసుకున్నాడు. కాబట్టి మనం కూడా తెంచుకొని ఆయన కోసం బ్రతుకుదాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థనలోకి భవిద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి భవిద్దాం. యేసయ్యా స్తోత్రమంతా అందరూ ప్రార్థన